మీరు ఇంత చేశారో, ఇంతలా రెచ్చిపోయారో, వాళ్ళే ఈరోజు వాళ్ళకి మాకు సంబంధం లేదని ప్లేట్ ఫిరాయించేశారు. ఇప్పుడు బావుందా మీ అందరికి? ఏ గంజాయి మొక్క, ఏ మోనార్క్, ఏ అయ్యా జడ్జి చదివినాయన మీకిప్పుడు హాయిగా ఉందా? ఈ మధ్య ఆ మేధావి ప్రొఫెసర్ గారు కొంచెం తగ్గినట్టున్నారు. వాళ్ళు ఎప్పుడూ ఇంతే. వాళ్ళ అవసరానికి వాడుకుంటారు. అవసరం తీరిపోగానే వీళ్ళతో మనకి పెద్దగా ఉపయోగం లేదు అన్నోళ్ళని తీసి పక్కన పెట్టేస్తారు. మీరేమన్నా మాకే గనక ఇంపార్టెన్స్ ఇచ్చారని మేము అని చెప్పి ఎగబడి వాళ్ళకి వాళ్ళ సైడ్ తీసుకుంటారు. మాజీ ముఖ్యమంత్రి గారు ఎక్స్ వేదికగా ఈ పిచ్చి ప్రశ్నగాడిని, ఆ క్రిమినల్‌ని సపోర్ట్ చేస్తా, ప్రశ్నించే నోర్లు నొక్కేస్తారా అని పోస్టులు పెట్టారు. వాళ్ళ నాయకులేమన్నో ఇవాళ బయటకొచ్చి అతను మా పార్టీ ఏం గాదు, మాకు అతనికి సంబంధం లేదు అని మాట్లాడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళని నమ్ముకొని ఆ పిచ్చి తల్లి కూతురు చనిపోతే ఎంతో సపోర్ట్ చేసిన వ్యక్తి మీద ఎళ్లి కేసు పెట్టిందనమాట. ఇంకొక ఆమేమన్నో ఎవరు తప్పులు చేయట్లేదని అడుగుతుంది. 14 ఏళ్ల అమ్మాయి మీద అఘాయిత్యం చేసి ఒక మనిషిని చంపిన తన కొడుకుని ఎనకేసుకొస్తుంది. తల్లి ప్రేమ ఉండొచ్చమ్మ. కానీ అంత తప్పు చేసిన వ్యక్తిని అది తప్పు కాదు అన్నట్టుగా ఎవరు చేయట్లేదు అన్నట్లుగా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు తల్లి. ప్రేమకు కూడా హద్దులుంటాయి. నీ బిడ్డ ఎంతో అవతల బిడ్డ కూడా అంతే. నిజం చెప్పాలంటే ఈరోజు ఈ ఎవరైతే అతనికి సపోర్ట్ చేస్తున్నోళ్ళు ఉన్నారో వాళ్ళందరూ సపోర్ట్ చేయాల్సింది ఎవరికి? ఆ పాపకి సపోర్ట్ చేయాలి. ఆ చనిపోయిన ఇంకొక వ్యక్తి ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి. కానీ వీళ్ళందరూ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఎటు పోతుందసలు సమాజం? ఈ పిచ్చి ప్రశ్నగాడి మీద ఎప్పుడైతే ఈ ఉప్పా చట్టం పెట్టడం జరిగిందో ఆ రోజు నుంచి కాస్త తగ్గారు. వీడియోలు అవి తీసేశారు. అంతకు ముందు వరకు రోజు వీడియోలు అతనేదో దేశానికి పెద్ద సేవ చేసేసినట్టు, అతనేదో దేశభక్తుడైనట్టు అతనే చెప్పాడు. అతని వీడియోస్‌లో నాకు దేశభక్తి లేదు అని చెప్పాడు. నక్సల్ భావజాలాన్ని ప్రోత్సహించేలా అతని వీడియోస్ ఉన్నాయి. దేవుళ్ళని తిడతాడు. యాంటీ సనాతని. ఎలా పడితే అలా మాట్లాడే మనిషిని మీరు వెనకేసుకొని వస్తున్నారు. ఇంతమంది మేధావులు, చదువుకున్న వాళ్ళు. రేపు జనరేషన్‌కి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? మీ పిల్లలు కూడా ఉంటారుగా. వాళ్ళకేం చెప్దాం అనుకుంటున్నారు? మీరు సపోర్ట్ చేసినట్టే రేపు మీ పిల్లలు కూడా సపోర్ట్ చేస్తారు. మీకు ఓకేనా అది? ఈరోజు ప్యాకేజ్ ఏదో అందగానే రెచ్చిపోయి మాట్లాడుతున్నారు గదా! రేపు మీ పిల్లలు ఈ వీడియోస్ చూసి ఇదే కరెక్ట్ అని జెప్పేసి మీ పిల్లలు గూడా ఫాలో అయితే ఒక సామాన్య గృహిణిగా నేను అడుగుతున్నాను. ఇంక విలువలు ఏముంటాయమ్మా? ఏముంటాయి? మన పిల్లలకి మనం ఏమిస్తున్నాం అనేది గదా ఇంపార్టెంటు. కొంచెం ఆలోచించండి. మీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం కాదు. ఇంకొకటి మాజీ డీజీపీ ఒకాయన ఆయనకి మరి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉండదో, లేదా కాపు కమ్యూనిటీ అంటే ఇష్టం ఉండదో తెలీదు. నోటికొచ్చినట్లుగా మాట్లాడుతా ఉంటాడు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడు, కాపు కమ్యూనిటీ గురించి మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ కాపోవడం వల్ల ద్వేషమా? లేదా కాపులంటేనే అసలు అతనికి ఇష్టం ఉండదా? అనేది అర్థం గాని విషయం అన్నమాట. అసలు వీళ్ళందరూ ఎందుకని ఇలా తయారవుతున్నారు? ఏమి సందేశం ఇద్దాం అనుకుంటున్నారో అర్థం గావట్లేదన్నమాట.